ఏపీ ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ నడకుదురు గురజనపల్లి గ్రామాల్లో యోగా గురువు పెంకి లోవరాజ్ సారథ్యంలో 2వ అంతర్జాతీయ ధ్యాన దినోత్సవ వేడుకలు ఆహ్లాదకరంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయుర్వేద డాక్టర్ బి దివ్య పాల్గొని మాట్లాడుతూ మానసిక ప్రశాంతత కావాలన్నా, మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలన్నా యోగా ధ్యానం నిత్యం చేయాలని ప్రపంచ దేశాలు ఈ రోజు ధ్యాన దినోత్సవం జరుపుకుంటున్నాయంటే దానికి మూల కారణం మన భారతదేశమని, యోగా మన దేశంలో పుట్టడం మనకు గర్వకారణమని, వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు క్రమం తప్పకుండా 1 గంట యోగా ధ్యానం సాధన చేసినట్లయితే మానసిక ప్రశాంతత సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని అన్నారు. యోగా గురువు పెంకే లోవరాజ్ మాట్లాడుతూ గురజనపల్లి గ్రామం ఆయుష్ శాఖ విభాగంలో నడకుదురు గ్రామంలో సుమారు 5 సంవత్సరాల నుండి యోగా క్లాసులు నిర్వహించడం జరుగుతుందని, గ్రామస్తులంతా ఈ శిక్షణ తీసుకోవడం జరుగుతుందని, యోగా నేర్చుకోవాలనే ఉత్సాహం ఎవరికైనా ఉంటే ప్రతిరోజు ఈ 2 గ్రామాలలో యోగా క్లాసులు నిర్వహించడం జరుగుతుందని, వచ్చి ఉచితంగా ఇక్కడ యోగా శిక్షణ నేర్చుకోవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యోగా సభ్యులు పాల్గొన్నారు. సూర్య భగవాన్ నమస్కారం చేసుకోండి. ఉదయం నమస్కరించుకోండి.